जय सद्गुरुनाथ प्रभु महाराज को जय कासिरेड्डी नायन सद्गुरु प्रभु महाराज को जय अंजनेय स्वामी सद्गुरु प्रभु महाराज को जय विजय शंकर स्वामी सद्गुरु प्रभु महाराज को जय रमणमूर्ति सद्गुरु प्रभु महाराज को जय सद्भक्त कोटि पादार विंदमुలకు అయితే అయ్యా నాయన ఏం చెప్పిండంటే అన్నం నిత్య అన్నదానం అన్నాడు స్వామి. నిత్య అన్నదానం ఏం చేస్తుంది? అది నిత్య అన్నదానం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము అని అన్నం. ఏది ఉన్నా ఏమన్నా కోరుతామా నాయన? అన్నం కడుపు నిండా పెట్టాక సాలంటాం, కానీ ఇంకా ఏదన్నా సాలంటామా? భూములు, భవనాలు, కనుక వస్తు వాహనాలు ఏది ఇచ్చినా, గృహాలు ఇచ్చినా, ధనము ధాన్యము ఏది ఇచ్చినా వద్దు అనలేం. ఇంకా కొంచెం ఇయ్యకపాయే అని అంటాం. కానీ అన్నాన్ని ఎంత పట్టెడన్నం పెడితే ఇంకో పట్టెడు తిని సాలు నాయనా అని ఆశీర్వదించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించు, అఖండ బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్సు అని చెప్పి ఆ గృహముల ఆ యొక్క గృహస్థులను దీవించి చరణించి పోయేటువంటి ఒక విషయము ఒక అన్నమే. అందుకు అన్నం ఏం చేస్తుంది తింటే? అన్నం అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రపంచమే అన్నం అయి ఉన్నది, ఈ యొక్క ప్రకృతి అన్నం అయి ఉన్నది. ఆ ప్రకృతిలో మన దేహం కూడా ఒక ప్రకృతే, పంచభూత ఆవరణే. అందుకు ఆ అన్నం అనేటువంటి యొక్క ప్రాణము నిలుపుకోవడానికి అన్నమే కోచన. ఆ అన్నమే కోచిన తర్వాత ప్రాణమే కోచన, ప్రాణమే కోచిన తర్వాత విజ్ఞానమే కోచన, విజ్ఞానమే కోచిన తర్వాత మనోమయ కోచన. రాత్రికి ఎట్లా తిందామని మనోమయ కోచిన తర్వాత ఆనందమయ కోచన. అన్నం కడుపు నిండా తిన్నాక బ్రహ్మానందం, బ్రహ్మానందం పరమసుగితం కేవలం జ్ఞానామూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురునితం నమామి. అందుకు ఇది యొక్క దేహము పంచకోశాల సంచి. వాళ్ళే చక్కగా చెప్పావు నాయన. అన్నదానమే గొప్పది. అన్నదానానికంటే గొప్పనైనటువంటి యొక్క జ్ఞానదానం, ఈ రెండింటికంటే గొప్ప ఇక లేవు. ఎన్ని దానాలు, గోదానం, గోదానం, అశ్వదానం, సువర్ణదానం, ఎన్ని దానాలు చేసినా కానీ అది గొప్పది కాదు. అన్నదానం తర్వాత అన్నం ఉంటే ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉంటే ఏమైనా తెలుసుకుంటాం, బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటాం, బ్రహ్మనే చేరుకుంటాం. కాబట్టి ఆ యొక్క బ్రహ్మ పదవి పొందాలంటే ఈ దేహం ఉండాలి. ఈ దేహం ఎట్లుండాలి? దేహి అంతటా ఉంది, దేహి అంతటా ఉంది కాబట్టి దేహి మాట్లాడలేదు. ఈ దేహం ఉంటేనే మాట్లాడుతుంది. ఈ దేహం ఎలా ఉండాలంటే అన్నమై ఉంది, అన్నం తింటేనే ఈ దేహం నిలబడుతుంది. ఇందులో ఉన్నోడు దేహి ఉంటాడు, ప్రాణం ఏకొచ్చినా మంచిగా నిమ్మలంగా ఉంటుంది. ఆనందం అనేటువంటిది ఒక అప్పుడు కలుగుతుంది మనకు. అందుకు ఆ ఆనందం ఎప్పుడైతే అన్నం తింటామో అప్పుడు బ్రహ్మానందం అని మన స్వామి గారు చెప్పిండు. ఆంజనేయ స్వామి, కదిరి స్వామి గారు. మరి ఇక కదిరి బ్రహ్మానందరెడ్డి గొప్పవాడు. మరి ఇందులో తెలియని వాళ్ళు ఎవరున్నారంటే మరి స్వామికి బాగా తెలుసు. ఈ స్వామి మొన్న నాకు పరిచయం చేసి, అమ్మ నాకు కదిరి బ్రహ్మానందరెడ్డి గారు అని చెప్పారు. ఆయన చాలా సభా సామ్రాట్. నాయన సంతోషం నాయన. ఇంకేముంది, అంతా బ్రహ్మజ్ఞానులు అవుతారు ఇక్కడ. మరిగా ఇంకేమి అజ్ఞానం అనేటువంటిది ఉండదు ఇక్కడ. అయ్యా గురుదేవా అట్లేం లేదు నాయన, అంతా అక్కడ. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి నాయన? పాట పాడాలనా? భగవద్గీత సారం. చాలా సంతోషం నాయన. మీరు చాలా మంచి మంచి బ్రహ్మాండమైనటువంటి వాక్యాలు ఇక్కడ మాకు తెలియజేశారు. కాబట్టి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఆ దేశం నుంచి నన్ను ఈ దేశం తీసుకొచ్చి ఉపదేశమిస్తనన్నడే గురుడేమో కాని, ఉపదేశమిస్తనన్నడే గురుడేమో కాని. ఆహా, ఆ దేశం నుంచి నన్ను, ఏ దేశము? ఆ దేశం ఏ దేశం నాయన? కదిరి కాదు, ఆ దేశం కదిరి ఎందుకు అవుతుంది నాయన? ఈ దేశమే. నరాలు, చర్మము, నకరోమములు, మాంసములు, రక్తము, మూత్రము, కళ్య, తెముడ ఏమేమున్నాయి ఈ దేశంలో. అటువంటి దేశం నుంచి అసక్కదనమైనటువంటి యొక్క దేశం ఇచ్చి ఆ దేశంకే వెళ్ళి ఈ దేశంలో ఉండాలని చెప్పి చాలా బ్రహ్మజ్ఞానమైనటువంటి బ్రహ్మ సూత్రాలు చెప్పారు నాయన.
అయితే నిన్న శ్రీరామనవమి జరిగింది నాయన కదా. శ్రీరామనవమి అంటే లోక కళ్యాణం. అందుకు ఆ సీతారామచంద్ర ప్రభు మరి యొక్క లోకానికి ఎరక చేసి కళ్యాణం చేసినటువంటి యొక్క మహనీయుడు ఎప్పటికీ. అందుకు నిన్న తానేషా ప్రభు శ్రీరామదాసు గారు ఆ భద్రాచలంలో అక్కడ ఆయన తహసీల్దారు చేసిండు. కొన్ని అక్కడక్కడ చెప్తా, అంతా చెప్పాలంటే మనం తెల్లారుతుంది, 3 రోజులు 10 రోజులైనా వినదు, అది ఒడబదు నాయన. అక్కడ తానేషా ప్రభు ఆయన రాజ్యంలో అయితే ఈ రామదాసుని పట్టి బంధించి ఆ రకము నాకు కట్టిందాకా కాదంటే ఎక్కడ తెచ్చి కడతాడు ఆయన? అక్కడ ఉన్నాడు అటువంటి యొక్క రాజ్యము, ఆయన దేశం భద్రాచలంలో, ఇక్కడ తానేషా ప్రభు ఉన్నది బందికానంలో. బందికానం అంటే ఇప్పుడేం జైలు అంటుండ్రు, కారాగృహం, అది బందికానం. అక్కడ కూర్చొని ఏమని రాస్తుండంటే అప్పుడు తానేషా ప్రభు పెట్టే హింసకు బాధకు, అయ్యా ఏమని నుడుగుదును నిన్ను, ఏమందును నాయన స్వామి రామచంద్ర ప్రభు అని ఏడుచుకుంటా పాటలు పాడుతుండు, కీర్తనలు రాసిండు, కొన్ని 100,000 కీర్తనలు రాసిండు. రాస్తే మాత్రం ఎవరు కర్ణిస్తారు? ఆయన కర్మ పక్వం కాకుండా అప్పు తెచ్చినామని చెప్పి మట్టే సాహెబు అబద్ధం, ఆయన అప్పు లేడు, ఆయన సందా చేసి భద్రాచలం గుడి కట్టిండు, ఆయన రకం వసూలు చేసి తానేషా ప్రభుకు పంపించిండు. కానీ మట్టే సాహెబు మధ్యలో ఉంటాడు, ఆయన చేరనీయడు. ఆ యొక్క లేఖ రాస్తే లేఖని కాలబెట్టేసి ఈ యొక్క తానేషా ప్రభుకు అబద్ధం చెప్తాడు మట్టే సాహెబు, మధ్యలో మంత్రి. చెప్పినందుకు ఆయన వసూలు చేసినటువంటి డబ్బు దేహి అని కొంగు పట్టుకొని ఆయన నియమనిష్టలు పాటించుకుంటూ ఆయన యొక్క బ్రహ్మచర్యం చేసుకుంటూ అడుకొచ్చి కట్టిండు భద్రాచలం. కట్టినప్పుడు ఏమని పాడుతుండంటే చాలా ఏడుచుకుంటా, నాయనా విక్షాకు కుల తిలక ఇకనైనా పలుకావే రామచంద్ర, నన్ను రక్షింపకుండినా రక్షకులెవారయ్యా రామచంద్ర. స్వామి నేను ఉట్టిగా అప్పు చేయలేదు నాయన, నేను అబద్ధం ఆడలేదు. ఓ గురుదేవా, ఓ సీతారామచంద్ర ప్రభు, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకంబు